కష్టంతో వచ్చిందే మనతో ఉంటుంది. తొందరగా వచ్చేది తొందరగానే వెళ్ళిపోతుంది. మహిళలు స్వశక్తిపై నిలబడాలి. మహిళా సాధికారత సాధించినప్పుడే కుటుంబం బాగుపడుతుంది. చంద్రబాబు కంటే ఎక్కువ కష్టపడాలి అని లోకేష్‌కి చెప్తూనే ఉంటాను. కష్టం అంటే ఏది సాధించలేం. కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకోవాలి. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు. విద్యార్థులకు విద్యతో పాటు మంచి అలవాట్లు, క్రమశిక్షణ ఎంతో అవసరం. అది యువకుల్ని, యువతుల్ని the women folk ని కూడా నాశనం చేసేది డ్రగ్స్, గంజాయి. డోంట్ గెట్, మీరందరూ చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు. ఎందుకంటే దాంతో మీ జీవితాన్ని నాశనం చేసి దాంతో వాళ్ళు డబ్బు కట్టుకుంటారు, మూట కట్టుకుంటారు మీ దగ్గర నుంచి. అది లాక్కు ఆ గంజాయి తీసుకుని మీరు చాలా ఇన్నుంటారు. మీరు యంగ్స్టర్స్, మీరు చాలా చూసుంటారు కూడా. యువకులు కానీ యువతీలు కానీ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. There are lot of rapes, lot of other things going on in this society because of drugs. Drugs has become a big menace in the society. So I request all the youth to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గంజాయి గురించి. Because I was not serious about studies. ఏదో ఆషామాషిగా వెళ్ళేదాన్ని, చదువుకునేదాన్ని, ఇంటికి వచ్చేదాన్ని. మీరందరూ ఏమేమి చేశారో అవి కూడా నేను కాలేజ్లో చేసినట్టే. బియాండ్ దట్ డోంట్ ఆస్క్, బికాస్ మా అమ్మ నాన్నగారికి తెలియదు. దే యూస్ టు థింక్ ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్. ఓకే, సో ఐఎమ్ కమింగ్ టు దట్ సబ్జెక్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నాకు చాలా సంతోషంగా, చాలా మిమ్మల్ని అందరం చూసి చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఐఎమ్ హియర్, ఇక్కడ నేను ఒక తల్లిగా, మీ తల్లిగా, అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, మేము ఎన్టీఆర్ ట్రస్ట్ కింద స్కూల్, కాలేజ్ కూడా నడుపుతున్నాం. అందుకే నాకు తెలుసు వాట్ ఆర్ ఆల్ ద ప్రెషర్స్ యూ స్టూడెంట్స్ ఆల్ అండర్గో. అండ్ మీ అందరికీ ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, అవర్ Andhra Pradesh is in your hands. It's not only in one leader. Each one of you can become a leader. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మీరు తట్టి మిమ్మల్ని మీరే పైకి లేచి మీకోసం, మీ హక్కు కోసం మీరందరూ ముందుకి నడవాలని నేను కోరుతున్నాను. మీ అందరూ చూస్తూనే ఉంటుంటారు, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత అవస్థపడి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చారు. అట్లానే మనందరం ఒకటే, మన అందరిలోనూ ఆ శక్తి ఉంది. నేను చేయగలను అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫోకస్. మీరు ఎంత ఫోకస్గా మీరు ఆ పని మీద పెడితే అంత ఫోకస్గా మీరు ముందుకు వెళ్ళచ్చు, ఏదైనా ఎదుర్కోవచ్చు. ఆ ఫోకస్ ఉంటేనే మీ మైండ్ దాని మీద ఉంటుంది, మీరు చేయబోయే పని మీద. ఆ ఫోకస్తోనే మీరు ముందుకు వెళ్ళగలరు. నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను హెరిటేజ్ చూసుకోమని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు బిజినెస్ అంటే ఏమీ లేదు. ఇప్పుడే చెప్పాను, కాలేజ్ వాజ్ జస్ట్ ఫన్ ఫర్ మీ. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్. సో అట్లా పెరిగిన దాన్ని నన్ను తీసుకెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్గా నన్ను బాధ్యతలు ఇచ్చారు. అది బాధ్యతగా తీసుకున్నాను. I didn't take anyone for granted in the organization. అందరినీ నాతో పాటు సమానంగా అనుకున్నాను. ఏదో నేను మేనేజింగ్ డైరెక్టర్, ఇది అది, దట్ ఈస్ ఆల్ సూపర్ఫిషియల్. ద విల్ టు వర్క్. అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, ఇప్పుడు నుంచే మీరు ఆ ఫోకస్ పెడితే
మీ జీవితాలు చాలా బాగుంటాయి. మోర్ దెన్ దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ డూయింగ్ హార్డ్ వర్క్ లేకపోతే ఏది అవ్వదు మీ జీవితంలో. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఓకే, హీస్ మై సన్. మోర్ దెన్ దట్ హీ మైట్ బి చంద్రబాబు నాయుడు's son or he might be a minister. As a mother, నేను ఎప్పుడు చెప్తాను. సో వన్స్ అగైన్ మీ అందరికి ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ విచ్ ఐ am seeing in my life. నా జీవితంలో ఒకటి చాలా చూస్తున్నాను. మీ అందరు కూడా ఆ ప్రెషర్స్ చాలా మీరు అందరు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్స్ ఆర్ ఆల్ దట్, అది ఒక్క సమయంలోనే వాడండి. ఎందుకంటే ఈ ఫోన్స్ వచ్చి ఈ యూట్యూబ్స్ ఆర్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తాను. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అ హ్యాబిట్. అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి. యు ఆల్ షుడ్ బి ఫోకస్డ్. ఇంటికి అడుగు పెట్టామంటే మన తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళతో మీరు స్పెండ్ చేసేది ఆ సంతోషం మీరు కుటుంబానికి ఇస్తారు. ప్లస్ ఇట్ విల్ మేక్ యూ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్, ఎంతో కుటుంబాలు చాలా దూరం అవుతున్నారు ఒకరి నుంచి ఒకరు, సగం సేపు ఆ ఫోన్లో మునిగి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తప్పదు, యూ నీడ్ అ ఫోన్, సెల్ ఫోన్, బట్ డోంట్ మిస్యూజ్ ఇట్ బియాండ్ అ పాయింట్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ద యూత్. వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు పైకి రాలేదు. దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. నథింగ్ కమ్స్ ఫ్రీ. ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే వెళ్ళిపోతుంది. మీ కష్టార్జితం మీతోనే నడుస్తుంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎస్పెషలీ ద ఉమెన్, ద గర్ల్స్ ఆర్ నో లెస్. పట్టుదల, ధైర్యం, మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. మన ఆడలో మన గర్ల్స్ వి ఫేస్ అ లాట్ ఇన్ ద వరల్డ్. నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో. పెళ్ళి అయ్యే వరకు ఒక జీవితం, పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ్యత. నా జీవితంలో నేను చాలా ఎదుర్కొన్నాను. అది రాజకీయాల్లో కానీ బిజినెస్లో కానీ ఏది ఎదుర్కొన్నా అది నేను ఏదైనా ఒక 2 రోజులు బాధపడతాను కానీ ఐ విల్ జస్ట్ పుల్ అప్ మై సెల్ఫ్. నన్ను నేను లాక్కుని ముందుకెళ్తాను. ఎవరు రాదు మీతో. లెట్ ఇట్ బి ఈవెన్ ద ఫ్యామిలీ. యూ షుడ్ బి బాదర్డ్. ఏదో మన కుటుంబం వస్తుంది, అది వస్తుంది, అదంతా తర్వాత. అది ముందర మనం ధైర్యం మనకు ఉండాలి. ఎవరేం చేసినా we have to have trust, belief in ourselves and in our hard work. ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారి కూతురు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి భార్య కావచ్చు. దట్ ఈస్ ఆల్ సెకండరీ ఫర్ మీ. యాజ్ అ ఉమెన్ ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్ దెన్ ఎనీవన్. అదే మీ అందరి దృష్టి చేస్తున్నాను. పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చిన్న